ఇవాళ ఏందో గాని మిమ్మల్ని ఊకే ప్రశ్నలే అడగబుద్ధి అవుతుందోలా. ఇప్పుడే అడగబోతున్నానో తెలుసా? మనందరికి ముందు ముందు బాగా అక్కరొచ్చే ముచ్చటే, కానీ జవాబు అయితే 2 సెకండ్లలో చెప్పాలి, ఎందుకంటే నాకు ఎక్కువ టైం లేదు. మరి వింటున్నారా? రెడీ. మన తెలంగాణ రాష్ట్ర చెట్టు, మన రాష్ట్ర పక్షి, మన రాష్ట్ర జంతువు, రాష్ట్ర పువ్వు ఏవి? దబ్బున చెప్పాలి. 1 2. మీరెవ్వరు చెప్పలే, నాకు ఎరికే. అయినా మీరు చెప్తే నాకెట్లా పడుతుంది, అందుకే గావేంటివో నేనే చూపిస్తా చూడుర్రి. ఇక మొత్తానికి మన రాష్ట్రానికి మన గుర్తులు తయారైనలో ఇక వచ్చే ఏడాది సంధి పోరగాల బుక్కులలో కూడా వచ్చేస్తారట. మరింతకు అవి ఏంటియో ఎరికేనా? మన రాష్ట్ర పువ్వు మోదుగ పువ్వు అట. గులాబీ పువ్వు కాదు, మోదుగ పువ్వు. గదే గా చెట్టాకులతోని ఊర్ల పొంటి కొందరు ఇస్తరాకులు గుట్టి అమ్ముతుంటారు. శివరాత్రి నాడు మోదుగ పూలతోని శివునికి పూజ చేస్తుంటారు చూడండి. గవి. ఇక మన రాష్ట్ర పక్షి పాలపిట్టే. మనం దసరా నాడు చూడబోతాం కదా, చూద్దామన్నా కానొస్తలేదు, అది వేరే ముచ్చట గాని. అదన్నట్టు అటెనక తెలంగాణ జంతువు ఏదంటే అడవి దున్నపోతట. గట్టిగా బందోబస్తుకుంటది కదా, అదే. ఇక రాష్ట్ర చెట్టు ఏమో టేకు చెట్టు అట. మొదలు ఇప్ప చెట్టునే రాష్ట్ర చెట్టు లెక్క చేద్దాం అనుకున్నారు గాని అది పెడితే సారా తయారు చేసేటోళ్లకు ఊతం ఇచ్చినట్టు అవుతుందని వద్దనుకున్నారట. ఇక ఇవన్నీ రాసి ఫైలును సీఎం సార్ ముంగడ పెట్టిండ్రట. మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ సంతకం పెట్టుడే ఆలస్యం అనుకోరాదుండ్రి. కాబట్టి ఇదివరసంది పాత రాష్ట్రం గుర్తులు, పాత వాసనలు అన్ని తీసేయండ్రిగా. మన రాష్ట్ర గుర్తులన్నింటినీ బాగా యాదికి పెట్టుకోండి. ముఖ్యంగా పరీక్షలు రాసేటోళ్ళు, ఈ స్కూల్లో చదివేటోళ్ళు అయితే మంచిగా గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే అలవాట్ల పొరపాటు లెక్క మళ్ళీ పరీక్షలలో ప్రశ్నలు వస్తే మర్చిపోయి పాత గుర్తులే రాస్తుంటారు కొందరు, కాబట్టి యాద్ చేస్తున్నాం.